హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు సూపర్ ట్రెండ్ మీద మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం కదా. నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ గత వారం వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం గత కొన్ని రోజుల నుంచి సూపర్ ట్రెండ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో స్ట్రాటజీస్ చూసాం. ఇవి వచ్చేసరికి గత వారం మనం సూపర్ ట్రెండ్ మీద మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఆ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. అండ్ ఆల్సో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్, ఈరోజు ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో డిస్క్రిప్షన్లో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ ఫ్రీగా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. అవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసి మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకసారి స్ట్రాటజీస్ చూపెడతాను, మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ కనపడతాయి. ఇవే అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఇవి వచ్చేసరికి హయ్యర్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్ కదా. మనం గత వారం వచ్చేసరికి సూపర్ ట్రెండ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ అంటే సేమ్ స్ట్రాటజీస్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో క్రియేట్ చేశామని మనం వీడియో కూడా చూసాం కదా. వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎంత ప్రాఫిట్, ఈరోజు ప్రాఫిట్ ఎలా ఉంది, లాస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ కొన్ని అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నిన్నటి మార్కెట్లో కొద్దిగా మనం ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్స్ యాడ్ చేసాం ఇందులో. సో నిన్నటి మార్కెట్లో ఈరోజు మార్కెట్ పెర్ఫార్మెన్స్ యాడ్ చేసిన తర్వాత, అడ్వాన్స్ ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ నిఫ్టీ చూద్దాం. సో నిఫ్టీ వచ్చేసరికి టోటల్ ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 25th సెప్టెంబర్, 25 సెప్టెంబర్ ఇదే రోజు. సో 25th సెప్టెంబర్ చూస్తే ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఎస్ఎల్ హిట్ అయింది. ఇది ఎప్పుడు మార్నింగ్ టైంలో తీసుకుంది. ఎంట్రీ 10:10, 11:32 క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి 6:30 అంటే ఎస్ఎల్ హిట్ అయింది. సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి 684 అంటే పాజిటివ్ క్లోజ్ అయింది. 11:43 దగ్గర తీసుకుని 11:46 దగ్గర క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ ఆర్డర్. థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి 399, ఇదే టైంలో తీసుకుంది. 127కి కాల్ తీసుకుంది. ఇంకొక ఆర్డర్ వచ్చేసరికి మనకి 424 రూపీస్. ఇది వచ్చేసరికి మనకి 250 నుంచి 31 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా 4 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 4 ఆర్డర్స్లో ఒక ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయినా ఇక్కడ ఓవరాల్ ఇక్కడ వచ్చేసరికి మనకి 4 ఆర్డర్స్ మీద ఒక స్ట్రాటజీ. ఈ రోజు పెర్ఫార్మెన్స్ చూస్తే 800+ ఉన్నట్టు చూస్తున్నాం. ఎందుకంటే మనం నిన్న అప్డేట్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీ అనమాట. సో అప్డేట్ చేసిన తర్వాత ఓవరాల్గా 800+ ఉంది. ఇది నిఫ్టీ. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ 334 ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది. అది కూడా మార్నింగ్ సెషన్లో 10:26 దగ్గర తీసుకుని 10:40 దగ్గర. సో ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏంటంటే మీరు జనరల్గా చూసే ఉంటారు 320 ఇలా 330 చాలా తక్కువ టార్గెట్తో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది. సో చాలా తక్కువ స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో కాబట్టి సో మనకనేది టార్గెట్ ఒకవేళ ఎక్కువ పెరుగుతుంటే పెరుగుతుంది. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది మనం సెట్ చేసాం. ఒకవేళ 330, 350 వరకు పైకి వెళ్ళి రివర్సల్ వచ్చినా అరౌండ్ 350 రూపీస్ ఆ ప్లేస్లో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుంటుంది అన్నమాట. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. సో మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒక ఆర్డర్ తీసుకుంది. మిడ్ క్యాప్ నిఫ్టీలో చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో. ఇదే రోజు 24th. సో అప్డేట్ చేసిందా నిన్నటి మార్కెట్లో మనం అప్డేట్ చేసాం. ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ అనేది యాడ్ చేసాం ఇందులో. సో 25th ఫ్రెండ్స్ 10:06 తీసుకుంది. 10:07కి క్లోజ్ అయింది. ఇది ఎంత, ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి 440 రూపీస్ ప్రాఫిట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి -622 అంటే ఎస్ఎల్ హిట్ అయింది. అంటే 10:41 దగ్గర తీసుకుంది. 11:03 దగ్గర క్లోజ్ అయింది. ఇది సెకండ్ ఆర్డర్. థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి మనకి 11:10కి తీసుకుంది. 11:10 సేమ్ అదే
ప్లేస్లో క్లోజ్ అయింది. 4th 50 అంటే టోటల్ 5 ఆర్డర్స్లో ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది, 2 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. అరౌండ్ 800 రూపీస్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అరౌండ్ చెప్తున్నా 5 ఆర్డర్స్లో, ఇక్కడ 5 ఆర్డర్స్లో ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది, 4 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. అంటే మనకి జస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 800 ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. 3 స్ట్రాటజీస్ చూసాం. ఇంకొక స్ట్రాటజీ వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీ. సో ఫైనాన్స్ నిఫ్టీలో వచ్చేసరికి మనకి ఈరోజు ఫైనాన్స్ నిఫ్టీలో కూడా ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సో క్లోజింగ్ సెషన్లో ఆర్డర్ తీసుకుంది, ఒకే ఒక ఆర్డర్. బట్ ఇది ఏంటంటే క్లోజింగ్ సెషన్లో తీసుకుంది కాబట్టి ఇంట్రాడే స్ట్రాటజీస్ కాబట్టి మనకి ఇక్కడ 315 క్లోజ్ అయింది. అంటే మనకు మూవ్మెంట్ లేదని తెలుస్తుంది 19 రూపీస్ దగ్గర. సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ కొత్తగా అప్డేట్ చేసిన తర్వాత స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇవన్నమాట. డిస్క్రిప్షన్లో 1 minute అని ఉంటాయి. ఈ 4 స్ట్రాటజీస్ ఇవి. మిగతా 4 స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూస్తే, మిగతా ఇవి వచ్చేసరికి 4 స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఒకసారి చూద్దాం వాటి యొక్క పెర్ఫార్మెన్స్. ఫైనాన్స్ నిఫ్టీలో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. నిఫ్టీలో ఆర్డర్ తీసుకుంది, ఎస్ఎల్ హిట్ అయింది, ఒకే ఒక ఆర్డర్ మనకి ఇక ఎస్ఎల్ హిట్ అయింది. ఇది వచ్చేసరికి హయ్యర్ టైం ఫ్రేమ్, ఓకేనా, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ కాబట్టి సో దీన్ని మళ్ళీ కొద్దిగా అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. నిన్న మార్కెట్లో అప్డేట్ చేసాం. సో మళ్ళీ దీన్ని ఎందుకంటే దీని యొక్క రిజల్ట్స్ కూడా అక్యురసీ ఇంక్రీజ్ చేయడానికి దీన్ని మళ్ళీ అప్డేట్ చేస్తాం. ఈ సూపర్ ట్రెండ్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ అన్ని అప్డేట్ చేస్తాం. సో ఇది 193 మార్కెట్ క్లోజింగ్ టైంలో తీసుకుంది కాబట్టి మనకి ఇమీడియట్గా క్లోజ్ అయింది. సో ఇవి వచ్చేసరికి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకి ఒకే ఒక బ్రేక్అవుట్ నిఫ్టీలో ఒకటే తీసుకుంది ఫ్రెండ్స్. 25 310 తీసుకుంది, 311 ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది. ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ నిన్న తీసుకుంది. సో ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. మిడ్ క్యాప్ నిఫ్టీలో తీసుకుంది ఇది నిన్న. ఇది బ్యాంక్ నిఫ్టీ 23rd అంటే నిన్న తీసుకోలేదు, ఈరోజు తీసుకోలేదు. సో ఓవరాల్గా మనకి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. సో ఇవన్నీ మనలాటే. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ ఒక్కొక్క స్ట్రాటజీస్కి ఎంత క్యాపిటల్ అవసరం పడుతుంది, ఒక స్ట్రాటజీ రియల్ టైంలో చేయాలంటే అని అడుగుతున్నారు. 7,000 రూపీస్ ఉంటే మీరు ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక్క స్ట్రాటజీకి 7,000 రూపీస్ క్యాపిటల్ కావాలి. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే. అండ్ ఆల్సో ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు చూపెట్టంగా ఇవి. అండ్ ఆల్సో ఈ కమ్యూనిటీ సెగ్మెంట్లో క్రూడ్ ఆయిల్ న్యాచురల్ ఇవి వచ్చేసరికి క్యాపిటల్ జర ఎక్కువ 2 లాట్స్ ఉంటుంది. ఇది అరౌండ్ మీకు 50,000 ఉండాలి. గోల్డ్ లైమ్లో ఇంకా హై ఉండాలి, 1,00,000 దాకా. న్యాచురల్ గ్యాస్లో అరౌండ్ 40,000 ఉండాలి. సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కాకుండా క్రిప్టో కరెన్సీస్ కూడా ఉన్నాయి. బిట్కాయిన్, ఇథేరియం ఇవి వచ్చేసరికి మీరు ఏదైనా 1,500 రూపీస్తో ఈ బిట్కాయిన్, ఇథేరియం స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో ఫ్యూచర్ స్ట్రాటజీస్ అనమాట. సో డెల్టా ఎక్స్చేంజ్లోనే క్రియేట్ చేసే స్ట్రాటజీస్, డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి ఈ స్ట్రాటజీస్. మీకు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని మీరు రియల్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్గో ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఫస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కొందరు ఫ్రెండ్స్ డౌట్ చేస్తున్నారు, సార్ నేను యాడ్ చేసుకోవాలంటే వస్తలేదు. ట్రేట్రాన్కి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ అనేది ఉంటుంది. మీకు 1,200 రూపీస్ మంత్లీ 1,200 రూపీస్ పే చేస్తే మీరు అరౌండ్ 8 స్ట్రాటజీస్ దాకా 5 స్ట్రాటజీస్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఒకసారి చూపెడతాను. సబ్స్క్రిప్షన్స్ ఒకసారి మీకు చూపెడతాను. సో ప్లాన్స్ మీకు తెలిసి కొందరు అడుగుతున్నారు. సో ట్రేట్రాన్ ఖచ్చితంగా ఫీ పే చేయాలి ఫ్రెండ్స్. ఫీ పే చేయకుండా మీరు యూజ్ చేయలేరు. ఇది ట్రేట్రాన్ యొక్క ఫిక్స్డ్ ఫీ అనమాట. రిటైల్ ప్లాన్ అని ఉంటుంది, 1,200 రూపీస్ ఉంటుంది. ఇది మంత్లీ 1,200 రూపీస్ పే చేస్తే మీరు 5 స్ట్రాటజీస్ రియల్గా అయినా ఆర్ పేపర్ ట్రేడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టాక్ బ్యాక్స్ అనేది అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, అది మీకు అర్థం కాదు. నెక్స్ట్ ఇంకా మీరు ఎక్కువ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయాలంటే 2,500 రూపీస్ ప్లాన్ ఉంటుంది. 2,500 రూపీస్ ప్లాన్ ఉంటుంది. అందులో వచ్చేసరికి మీరు 12 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయొచ్చు. లైవ్లో అయినా పేపర్ ట్రేడ్లో అయినా 12 స్ట్రాటజీస్ వరకు డిప్లాయ్ చేయొచ్చు. ఇంకోటి క్రియేటర్ ప్లాన్ ఉంటుంది 5,000 రూపీస్. మీరు 25 స్ట్రాటజీస్ పేపర్ ఆర్ రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇవి మీకు వచ్చేసరికి
మంత్లీ ప్లాన్స్, మీకు ఇయర్లీ క్వార్టర్లీ ప్లాన్స్ కూడా ఉంటాయి. క్వార్టర్లీ ప్లాన్ వచ్చేసరికి మీకు 17% తగ్గుతుంది. క్వార్టర్లీ అంటే ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే మీకు ఫీ అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో చాలామంది సార్ నేను ఇక్కడ స్టడీస్ యాడ్ చేసుకుంటే యాడ్ అవుతున్నాయి బట్ డిప్లాయ్ చేసేటప్పుడు అమౌంట్ అడుగుతుంది అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇవి మీరు ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు, బట్ డిప్లాయ్ చేసేటప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ట్రేట్రాన్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మీరు రియల్ టైంలో అయినా పేపర్ ట్రైల్లో అయినా ట్రేడ్ చేయగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. రేపటి మార్కెట్లో మళ్ళీ చూద్దాం. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ ఫ్రీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.